కర్ణాటక రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు మరియు లారీ ఢీకొనడం వల్ల దాదాపుగా 15 మంది మృత్యువాత పడ్డ ఘటన అయితే కనబడతా ఉంది. చిత్రదుర్గ జిల్లాలోని ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. స్ట్రీడర్ ప్రైవేట్ బస్ సంబంధించిన బస్సు ఏదైతే డీజిల్‌తోని వెళ్తున్న లారీని అయితే ఢీకొనడం అయితే జరిగింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో బస్సులో దాదాపుగా 32 మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. 32 మంది దాంట్లో దాదాపుగా 15-16 మంది కూడా మృత్యువాత పడ్డట్టు కూడా కనబడతా ఉంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణము అతివేగము అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. డీజిల్ ఉన్న లారీ ఏదైతే ఉందో ఆ లారీ అతి వేగంతోని వస్తా ఉన్న నేపథ్యంలో అక్కడ టర్న్ తీసుకుందామనే నేపథ్యం కనబడతా ఉంది. ఇట్లు బస్సు వేగంగా వస్తా ఉన్న తరుణంలో ఇటు లారీ వేగంగా వస్తా ఉన్న పరిస్థితుల్లో 2 ఢీకొనడం వల్ల ఆ డీజిల్ ట్యాంక్ అవ్వడం వల్ల ప్రమాదము ఇంకా ఎక్కువ తీవ్రతగా దాల్చిందని కూడా చెప్పుకోవచ్చు. డీజిల్ ట్యాంక్ వల్ల బస్సు అక్కడికక్కడ క్షణాల్లో మంటల్లో మొత్తం పోయిందన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో దాదాపుగా 32 మంది ఉన్నారని ప్రమాదం జరిగేటప్పుడు ఉన్నారన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటు కండక్టర్, డ్రైవర్ కొన ఊపిరితోని బయటపడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. ప్రయాణికులు మాత్రం ఒక 16 మంది అక్కడ సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొంతమంది కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యి హాస్పిటల్‌లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా వరకి వాళ్ళ దేహాన్ని కాలిపోయి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కొన ఊపిరితో ఉన్న వాళ్ళు అత్యధికంగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. చిత్రదుర్గ సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్‌లో వీళ్ళని బాధితులను అయితే అక్కడికి తరలిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం కూడా ఉలిక్కిపడి వాళ్ళకి సహాయం అందించాల్సి అని అంటూ ఉన్నతాధికారులకు చెప్పిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ప్రమాదాలు అత్యధికంగా జరుగుతా ఉన్న నేపథ్యం అయితే మనకైతే కనబడతా ఉంది. ఒక ప్రమాదం మర్చిపోక ముందుకే మరొక ప్రమాదము చూడాల్సిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కర్నూలు ప్రమాదము మర్చిపోక ముందుకే ఈ రోజు మళ్ళా కర్ణాటకలో చిత్రదుర్గ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. సజీవ దహనం అయిపోయారు. ఎక్కడికక్కడ మంటలు, ఆ మంటలు ఎగసిపడి ఆ మంటల్లో వాళ్ళ యొక్క ఆర్తనాదాలతో నిండిపోయినట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అక్కడ సమీపంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ డీజిల్ ట్యాంక్ అవ్వడం వల్ల అది భారీగా మంటలు వస్తా ఉన్న నేపథ్యం కనబడుతుంది. అక్కడికి ఎవరు పోలేని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ ప్రమాదంలో అత్యధిక మంది కూడా మరణించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే 16 మందికి దాదాపుగా 16 మంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా వాళ్ళ దేహం కాలిపోయి ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బస్సు అంటే ప్రైవేట్ సంబంధించిన బస్సులకు కూడా అనేక ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు కొంత అజాగ్రత్తగా వెళ్తా ఉన్నారు. ఇటు లారీ అతిగా స్పీడ్ రావడం, బస్సు కూడా అదే స్పీడ్ రావడం, టర్న్ అవుదామని లారీ ఆలోచించడము, ఆ టర్న్ అయ్యే నేపథ్యంలో రాత్రి సమయం కాబట్టి కొంత కనిపించినట్టు మరి ఆ డ్రైవరు అజాగ్రత్త వల్ల బస్సునైతే ఢీకొనడం అయితే జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమై ఆ మంటల్లో వాళ్ళు కాలిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. వీటి అన్నిటిని కూడా మనం చూస్తే కొంత విషాద ఛాయలైతే అలుముకున్నట్టు కూడా చాలా బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రమాదాలు కొల్ల జరుగుతా ఉంటా కూడా మరి ప్రభుత్వాలు ఎందుకు వాటిపైన చర్యలు తీసుకోవట్లేదు? అగ్ని ప్రమాదాలు చాలా ఈ ఏదైతే రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మంటలు రావడం కావచ్చు, బస్సులో మంటలు రావడం కావచ్చు, లేకుంటే బైక్‌ని ఢీకొనేటప్పుడు కావచ్చు, లారీ వచ్చి బస్సుని ఢీకొనేటప్పుడు ప్రధానంగా హైవేల మీద ఈ ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం కూడా ఉలిక్కిపడి వాళ్ళకి ఖచ్చితంగా సహాయం అందించాలి, వాళ్ళకి వైద్యం అందించాలి అన్నట్టుగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఏది ఏమైనా గానీ సజీవనమైన వాళ్ళ ప్రాణాలైతే తీసుకురాలేము. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అంటూ ప్రైవేటు బస్సులకైతే హెచ్చరికలైతే మరోసారి జారీ చేస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా హైదరాబాద్, తెలంగాణలో ఇటు ఏపీలో కూడా మనం ట్రావెల్స్ చాలా ఎక్కువ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే వస్తా ఉన్నాయి. ఒకసారి ట్రావెల్ చేసే ముందు అంటే వెళ్లే ముందు జాగ్రత్తగా ఉందా లేదా, దానికి సంబంధించిన సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ప్రమాదం జరిగితే ఏ విధంగా తప్పించుకోవాలనే కోణాలు ఒకసారికి 1, 2 సార్లు చూసుకొని ప్రయాణం చేయండి అంటూ మరోసారి హెచ్చరికలైతే చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రాణం విలువ చాలా ఎక్కువ. ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఏదైతే బస్ డ్రైవర్ కావచ్చు, లారీ ఇప్పుడు మన ప్రమాదంలో దాదాపుగా లారీ వచ్చి ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తా ఉన్నారు. లారీ డ్రైవర్ అయినా గానీ, ఎవరైనా గానీ రోడ్ ఎక్కిన వాళ్ళు కొంత జాగ్రత్తగా వెళ్లి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా